అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త హెలికాప్టర్కు దాదాపు 111 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యిండు. 2 సంవత్సరాల పరిపాలనలోనే రేవంత్ రెడ్డి 111 కోట్లు హెలికాప్టర్ కోసమే ఖర్చు పెట్టబోతున్నాడు. ఇప్పుడు రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే భారీ బహిరంగ సభలలో, ప్రెస్ మీట్లలో, మీటింగ్లలో ఏమని చెప్తాడు? నన్ను కోసుక తిన్నా పైసలు రావు, పైసలు లేవు, ఏం చేయాలో తెలుస్తలేదు, ఆగమాగం ఉన్నది, అప్పులేవాడు ఇత్తలేడు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారేమో అన్నాడు చూస్తుర్రు, అపాయింట్మెంట్ ఇస్తలేరు, పట్టించుకుంటలేరు, పైసలు వచ్చే పరిస్థితి లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు, తెలంగాణ ఆగమైపోయింది, అప్పులపాలు అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, అంత ఘోరం ఉన్నది పరిస్థితి అని చెప్పి రేవంత్ రెడ్డి పొద్దుగాలు లేస్తే డైలాగులు చెప్తా ఉంటాడు, మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాడు. అట్లాంటి రేవంత్ రెడ్డి కొత్త హెలికాప్టర్ కోసం 111 కోట్ల రూపాయలు అక్షరాల ఖర్చు పెట్టడానికి రీజన్ ఏంది? ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో పాత హెలికాప్టర్ ఉన్నది. అప్పట్లో కేసీఆర్ తిరిగినటువంటి హెలికాప్టర్ ఉన్నది. ఆ హెలికాప్టర్లో రేవంత్ రెడ్డి మంచిగా అద్భుతంగా తిరగవచ్చు. కానీ ఆ హెలికాప్టర్లో రేవంత్ రెడ్డి తిరగడట. పాత హెలికాప్టర్ మంత్రులకు ఇస్తారట. రేవంత్ అన్న మాత్రం కొత్త హెలికాప్టర్లో తిరుగుతారట. ఇక పాత హెలికాప్టర్ నేను తిరుగుతాను, అది కేసీఆర్ తిరిగిన హెలికాప్టరు, అది కేసీఆర్కి సంబంధించి, నాకు కొత్తది కావాలి, నేను కొత్త హెలికాప్టర్లోనే తిరుగుతా అని చెప్పి రేవంత్ అన్న కొత్త హెలికాప్టర్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆల్రెడీ ఆ కొత్త హెలికాప్టర్లో గిరగిర తిరుగుతున్నాడు అన్న. భారీ బహిరంగ సభలకు, మీటింగ్లకు రేవంత్ అన్న కొత్త హెలికాప్టర్లోనే పోతున్నాడు. ఇక మంత్రులు ఏమో పాత హెలికాప్టర్లో తిరుగుతురు. ఒక్క రాష్ట్రంలో 2 హెలికాప్టర్లు ఏంది? మళ్ళీ అది కూడా తెలంగాణ ప్రజల సొమ్ముతోటి ఆ హెలికాప్టర్ ఖర్చు. వీళ్ళు చేసేటటువంటి అప్పులేం రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళి కట్టాడు. రేపు మంత్రులు ఇంటికెళ్ళి ఏం కట్టారు, మొత్తం మనమే కట్టాలి. అది మొత్తం అంత అప్పంతా. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది అనుకో, లేకపోతే 15 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది అనుకో, అప్పు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. మన దగ్గర నుండే పన్నుల రూపంలో వసూలు చేసి ఆ అప్పులు కట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు వీళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఈ 2.5-3 సంవత్సరాల పరిపాలనలో దగ్గర రేవంత్ రెడ్డి 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇప్పుడు కేసీఆర్ ఏమో 7 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. 7 లక్షల కోట్లు దాదాపు 10 సంవత్సరాలకు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల పరిపాలనలోనే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. అంటే ఇంకొక 3 సంవత్సరాల పరిపాలన ఉన్నది రేవంత్ రెడ్డికి సంబంధించి. ఇంకో 3 లక్షల నుండి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు. అంటే 5 సంవత్సరాల పరిపాలనలో రేవంత్ రెడ్డి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు. మరి ఇప్పుడు కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటరా? రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటరా? రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసింది ఎందుకు? కొత్త రాష్ట్రంలో అన్ని కొత్తగా చేయాలి. కలెక్టర్ ఆఫీస్ కట్టడం అయినా, జిల్లాలైనా, నియోజకవర్గాలైనా, లేకపోతే మండలాలైనా, గ్రామ పంచాయతీ అన్ని కొత్తగా అయినాయి. మరి అన్ని కొత్త అన్నాడు, కొత్తగా కట్టాలని కొత్తగా చేయాలి. మరి రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే కొత్త రాష్ట్రం 2014లో ఏర్పడినటువంటి రాష్ట్రం, 2014లో రాష్ట్రం ఏర్పడేది, 2014లో రాష్ట్రం ఏర్పడినటువంటి వెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. సో కేసీఆర్ అన్ని చేయడానికి టైం పట్టింది. టైంతో పాటు అప్పులు కూడా అయింది. ఇప్పుడు మన ఇంట్లో మనం అద్భుతంగా కట్టుకోవాలంటే లోన్ పెట్టుకుంటాం, డైరెక్ట్ క్యాష్ ఏమి ఇచ్చుకోము కదా, డైరెక్ట్ పేమెంట్ ఏం కట్టుకోము కదా. సో కేసీఆర్ కూడా తెలంగాణను కొంత మార్చడానికి అప్పులు చేసిండు. అప్పులు చేసినటువంటి మాట వాస్తవం. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? కేసీఆర్ లెక్క నేను అప్పులు చేయను, కేసీఆర్ లెక్క దుబారా ఖర్చు పెట్టను, నేను నిజాయితీగా పనిచేస్తా, ప్రజల కోసం పనిచేస్తా, ఇది రైతు రాజ్యం, మహిళల కోసం మీ రాజ్యం వచ్చింది, ఇట్లా రేవంత్ రెడ్డి డైలాగులు వచ్చిండు. అదే రేవంత్ రెడ్డి అలా ఏం చేస్తున్నాడు? దుబారా ఖర్చు పెడుతున్నాడు. పనికి రానటువంటి ఖర్చు, అనవసరమైనటువంటి ఖర్చు, సంబంధం లేనటువంటి ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ పాత హెలికాప్టర్ ఉండగా మళ్ళీ కొత్త హెలికాప్టర్ అవసరమా? ఏమిటికి ఎప్పురి? పాత హెలికాప్టర్ కిరాయి నెలకు 2-3 కోట్ల రూపాయలు, కొత్త హెలికాప్టర్ 5-6 కోట్ల రూపాయలు అట కిరాయి నెలకు. 2 సంవత్సరాలకు రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నటువంటి కిరాయి 111 కోట్ల రూపాయలు. టెండర్ కూడా వేసిండు, ఆల్రెడీ టెండర్ కూడా దాఖలు చేసిండు హెలికాప్టర్ కావాలని చెప్పి. అవసరం అనుకుంటే ఇంకొక 4-5 కోట్లు పెడితే హెలికాప్టర్ కొనవచ్చట. 120 కోట్లకో 123 కోట్లకో హెలికాప్టర్ కొనేయవచ్చు. మరి అయిపోవు. గవర్నమెంట్ ఒక హెలికాప్టర్ కొన్నా గవర్నమెంట్ సొంతం ఉంటుండే, కానీ అట్లా కాదట. కొనుడు కాదు, ఇది కిరాయికే కొత్త హెలికాప్టర్. ఇది రేవంత్ రెడ్డి కథ. ఎందుకు ఇట్లా రేవంత్ అని ఎత్తున అర్థం కాదు. మెస్సీని పట్టుకొచ్చి ఫుట్బాల్ అన్నాడు. ఆ ఫుట్బాల్కో 10 కోట్ల రూపాయల ఖర్చు, దండా ఖర్చు. ఎవరు మిల్లా మ్యాగీ అని వీళ్ళని పట్టుకొచ్చిండు. ఎవరు మిస్ వరల్డ్ కాంపిటీషన్ అని చెప్పి కోట్ల రూపాయల ఖర్చు. మళ్ళీ ఏం చేసిండు? ఇక్కడ ఏదో 100 కోట్లు పెట్టి రేవంత్ అన్న మేము అది చేస్తాం అని చెప్పి ఏదో డైలాగులు వచ్చిండు. ఇక్కడ ఏదో వచ్చింది కదా మీటింగ్, 1,00,000 కోట్ల ఎంఓయూలు వస్తాయి, 2 లక్షల కోట్ల ఎంఓయూలు వస్తాయి అని చెప్పి, మల్టీనేషనల్ కంపెనీలు రాబోతున్నాయని చెప్పి 100 కోట్లు పెట్టి మొత్తం గుడారాలు కట్టి అక్కడ దుబారా ఖర్చు పెట్టిండు.
కేరళ ఎన్నికలకు ఎంత ఇచ్చిండో తెలియదు. భారీ భారీగా సభలు పెడుతుండే, ఒక్కొక్క సభకు 15 కోట్ల రూపాయల ఖర్చు. ఆ సభలు ఎందుకు పెడుతుండో తెలియదు. కేసీఆర్ని తిట్టడానికే 10 సార్లు సభలు పెట్టిండు, ఒక్క సభకు 15 కోట్లు. అట్లా కథం. అసలు పనికొచ్చే ఖర్చు ఒక్కటన్నా పెట్టిండు అన్న రేవంత్ అన్న? పనికొచ్చే ఖర్చు అన్ని పనికిరానటువంటి ఖర్చు కదా, అన్ని దుబారా ఖర్చు కదా. గవర్నమెంట్ ల్యాండ్ అప్పనంగా అన్నదమ్ములకు అప్పయపేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇవన్నీ రియాలిటీ, ఇవన్నీ ఓపెన్ రియాలిటీ. ఒకసారిగో నా వెనకాల ఒక వార్త ఉన్నది, వార్తను నేను చదివినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. పాత హెలికాప్టర్ రూపాయలు 2 కోట్లు, కొత్త హెలికాప్టర్ రూపాయలు 111 కోట్లు. అంటే 2 కోట్లు కిరాయి పాత హెలికాప్టర్, డైరెక్ట్ 111 కోట్ల రూపాయలు రేవంత్ అన్న చెల్లిస్తారట. 2 సంవత్సరాలకు టెండర్ అన్నట్టుగా, 2 సంవత్సరాల దాకా ఈ రేవంత్ అన్న అడిగేటటువంటి వ్యక్తి ఉన్నారు అన్నట్టుగా. ఇగో 2 ఏళ్ల కాలానికి రూపాయలు 111 కోట్లు చెల్లించేందుకు టెండర్ ఖరారు చేసిన రేవంత్ ప్రభుత్వం. ఇగో అప్పు పుట్టట్లేదు, ఖజానా ఖాళీ అంటూనే తన జల్సాలకు రూపాయలు 111 కోట్లు ప్రజాధనం వృధా. ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్ కోసం నెలకు రూపాయలు 2 కోట్లు అద్దె, కొత్త హెలికాప్టర్ రూపాయలు 5 కోట్ల రూపాయలు అద్దె. రూపాయలు 111 కోట్లు, రూపాయలు 111 కోట్లకు కొత్త హెలికాప్టర్ కొనే అవకాశం ఉన్న అద్దెకు తీసుకోవడానికి ప్రభుత్వం మొగ్గు. ఆ తర్వాత ఈ విషయంలోనూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరేలా టెండర్ ఖరారు చేసిన ప్రభుత్వం అట. ఇంకో ట్విన్ ఇంజన్ అంటే డబుల్ ఇంజన్ ఉంటుంది, ట్విన్ ఇంజన్ కలిగి ఉన్న ఎయిర్ బస్ H-160 ఏంటిది హెలికాప్టర్ను అద్దెకి తీసుకునే అవకాశం. ఇప్పటి వరకు వాడుతున్న అగస్టా 139 హెలికాప్టర్ను మంత్రులకు కేటాయించే అవకాశం. ఇప్పటికే ప్రభుత్వ హెలికాప్టర్ను షేర్ ఆటోలో వాడుతున్న రేవంత్, నల్గొండ మంత్రులు. ఈ అగస్టా 139 అనేది అప్పట్లో కేసీఆర్ తిరిగిన హెలికాప్టర్. అంటే అది కొత్త హెలికాప్టర్. ఇగో మీకు చూపిస్తా చూడండి. అగస్టా 139 అనేది ఇది ఒక్కసారి మీకు చూపిస్తా. ఈ అగస్టా 139 ఇది ఏంది అంటే ఇది నార్మల్గా కేసీఆర్ తిరిగేటటువంటి హెలికాప్టర్. ఇది ఇట్లుంటుంది అన్నట్టు. ఇగో అగస్టా 139 అనేది ఇగో ఈ విధంగా ఉంటుంది. ఎడబైన ఫోటో ఇట్లా. సో ఇది కేసీఆర్ ఇట్లా తిరుగుతూ ఉంటాడు. మనదేమో పింక్ కలర్లో ఉంటుంది హెలికాప్టర్. సో ఇట్లాంటి హెలికాప్టర్లో తిరుగుతారు అన్నట్టు. ఏది మన కేసీఆర్ ఇట్లా తిరుగుతుండే అప్పట్లో, రేవంత్ రెడ్డి కూడా ఇదే హెలికాప్టర్లో తిరుగుతుండే. ఇప్పుడు ఏం చేసిండు, అగస్టా 139 ప్లేస్లో ఇప్పుడు ఎయిర్ బస్ 160 పట్టుకొచ్చిండు. అది కూడా మీకు చూపిస్తే ఎయిర్ బస్ 160, ఎయిర్ బస్ 160 కదా. ఇంకా చూడు ఇక ఎయిర్ బస్ H-160. ఇప్పుడు ఈ హెలికాప్టర్ ఏమో రేవంత్ అన్న 111 కోట్ల రూపాయలు పెట్టి టెండరు. ఇగో ఇదే సేమ్ ఇక యాజ్ ఇట్ ఈజ్. ఇక దీంట్లో వేరే ఏముండదు. ఇక ఇదే హెలికాప్టర్ రేవంత్ రెడ్డి తిరుగుతున్నటువంటి హెలికాప్టర్ ఇదే. ఇగో ఈ హెలికాప్టర్ రేవంత్ రెడ్డి దాదాపు 111 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఈ హెలికాప్టర్ కోసం. ఈ హెలికాప్టర్లో తిరగడానికి ఇది డబల్ ఇంజన్, లోపల కూర్చుంటే బయటికి వెళ్ళి చిన్న సౌండ్ కూడా రాదు, ఆ ఫ్యాన్ రెక్కల సౌండ్ రాదు, ఇంజన్ సౌండ్ కూడా రాదు, పీస్ఫుల్గా ఉండొచ్చు. ఇంకోటి ఫుల్ సేఫ్టీ ఉంటుంది. అంత ఈజీగా హెలికాప్టర్కి ఏం కాదు. ఇంకోటి చాలా వేగంగా పోతుంది. ఇంకోటి చాలా వేగంగా ప్రయాణంతో పాటు ఎక్కువసేపు ఫ్లై అవుతుంది. సో చిన్న హెలికాప్టర్కి దీనికి తేడా ఏంటంటే ఇది కొద్దిగా పెద్దది, అది కొద్దిగా చిన్నది అంతే. దీంట్లో దాదాపు 10-12 మంది కూర్చోవచ్చు. దాంట్లో దాదాపు ఒక 6 కూర్చోవచ్చు అట పాత హెలికాప్టర్లు. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి అన్ని కొత్త కొత్త అంశాలు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏం చేద్దాం, అన్న కథ గట్లున్నది. అన్నకేమైనా చెప్పేటట్టుందా మనం? ఇంకో పాత హెలికాప్టర్ ఇది అయిపోయింది. ఇగో నన్ను కోసుక తిన్నా పైసలు లేవంటూనే కొత్త హెలికాప్టర్ విలాసాలకు సిద్ధమైన రేవంత్. 2 ఏళ్ల కాలానికి రూపాయలు 111 కోట్లు చెల్లించేందుకు టెండర్ ఖరారు చేసిన రేవంత్ రెడ్డి. అప్పు పుట్టట్లేదు, ఖజానా ఖాళీ అంటూనే తన జల్సాలకు 111 కోట్లు ప్రజాధనం వృధా ఎత్తుండు. ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్కి ఏమో 2 కోట్ల అద్దె అయితే ఇప్పుడు 5 కోట్ల రూపాయలు నెలకు కిరాయి కట్టడానికి రేవంత్ రెడ్డి తయారైండు. 111 కోట్లకు కొత్త హెలికాప్టర్ కొనే అవకాశం ఉన్నా కూడా వద్దు నేను కిరాయి కడతా అని చెప్పి కిరాయి కట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఈ విషయంలోనూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరేలా టెండర్ ఖరారు చేసిండు. ఇగో ట్విన్ ఇంజన్ అంటే ఇది హెలికాప్టర్కి సంబంధించి 160 అంటే ఎయిర్ బస్ H-160 ఇప్పుడు చూపించిన గదే హెలికాప్టరు. ఇప్పటి వరకు వాడుతున్న అగస్టా 139 హెలికాప్టర్ మంత్రులకు కేటాయించిండు. ఇప్పటికే ప్రభుత్వం హెలికాప్టర్ షేర్ ఆటోలు ఎక్కువ వాడుతున్నారు. ఇది నిజం కదా, మరి రియాలిటీ కదా. మీరు అవునన్నా కాదనేది రియాలిటీ. 111 కోట్లు పెట్టి ఇప్పుడు అవసరమా మనకు? రైతు బంధుకు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, పెన్షన్లకు పైసలు లేవు.
500 రూపాయల పంట బోనస్కి మన తన పైసలు లేవు, రోడ్లు వేయడానికి పైసలు లేవు, మహిళలకు 2500లకు పైసలు లేవు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి పైసలు లేవు, 200 యూనిట్ల కరెంటుకు లేవు, అన్నిటికీ మన తన పైసలు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి పైసలు లేవు, ఉద్యోగులకు పిఆర్సీలు డిఏలు వాళ్ళకి పోవాల్సినటువంటి బెనిఫిట్స్ పోనీకి పైసలు లేవు, రిటైర్డ్ అయినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్లు ఇవ్వడానికి మన తన పైసలు లేవు, ఇవన్నిటికీ పైసలు లేవు మనకు. ఈ జల్సాలకు విలాసాలకు మాత్రం మస్తు పైసలు ఉన్నాయి మన తాన. 111 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తెచ్చి, ఎవడు సొమ్ము, ఏం చేస్తున్నారు, ఎవడు కడతాడు, ఏం జరుగుతుంది? ఈ హెలికాప్టర్ కోసం దాదాపు ఎంత 150, ఈ హెలికాప్టర్ కోసం దాదాపు 111 కోట్లు ఖర్చు రేవంత్ అన్న పెట్టబోతుంది. మళ్ళీ ఈ హెలికాప్టర్ కూడా చాలా ఎక్కువ ఏం లేవు, చాలా లిమిటెడ్ ఉంటాయట, లిమిటెడ్ ఎడిషన్ అన్నట్టుగా చాలా తక్కువ ఉంటాయి హెలికాప్టర్, ఎడబడతాడో దొరికే అవి, ఫుల్ సేఫ్టీ ఉంటుందట. అందుకే రేవంత్ అన్న హెలికాప్టర్ ప్రిఫర్ చేస్తున్నాడు. గిట్లున్నది రేవంత్ అన్న కథ. దుబారా ఖర్చు చేసుట్లా మా రేవంత్ అన్న ఏక్ నెంబర్ తయారైండు. దుబారా ఖర్చు చేసుట్లా, పనికిమాలిన ఖర్చు, అనవసరమైన ఖర్చు చేసుట్లా మా అన్న సూపర్ తయారైండు. ఇప్పుడు 25 రోజులు విదేశాలకు పోయిండు అన్న. ఇప్పుడు అవసరమా మనకి హెలికాప్టర్ అవసరమా? మన తాన పథకాలకే పైసలు లేవు, 6 గ్యారెంటీలకు పైసలు లేవు, 420 హామీలకు పైసలు లేవు. ఈ దుబారా ఖర్చుకి ఎడికెళ్ళి వస్తున్నాయన్న మరి? ఈ పనికి మాలినటువంటి ఖర్చు, ఈ హెలికాప్టర్లకి తిరగనీకి ఎడికెళ్ళి వస్తున్నాయి పైసలు? దీనికి చెప్పాలా రేవంత్ రెడ్డి సమాధానం? మరి సమాధానం చెప్పకపోతే ఫెయిల్ అవుతాడు అన్న. ఏమైందన్న, రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నావు 12,000 రూపాయలు ఇచ్చినవా అంటే లేవు, యూరియా బత్తాలు ఏమైనా అంటే లేవు, ఏం అడుగు లేవు అన్న. హెలికాప్టర్కు 100 కోట్లు ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఇక మీరే అర్థం చేసుకోవాలి. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.